నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. వజ్ర వైడూర్యాలు, రత్న భరణాలు, కళ్ళు చెదిరే ఖజానా, వెలకట్టలేనంత విలువైన సంపద, ఇవన్నీ మనం చాలా వరకు సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటివి రియల్గా కూడా ఉన్నాయి. అందుకు సాక్ష్యం ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న పూరి జగన్నాథుడి ఖజానా కహాని. ఒడిశాలోని అద్భుతమైన గనిశ్రీ క్షేత్ర రత్న భండాగారం ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 46 ఏళ్ల తర్వాత జగన్నాథుడి ఆభరణాల పెట్టెలు తెరుచుకోబోతున్నాయి. చూస్తేనే కళ్ళు బైర్లు కమ్మే జిల్జిగేలు అనే నగలు రహస్య గది నుంచి బయటకు రానున్నాయి. అసలు ఇన్నాళ్ళు పూరి క్షేత్ర రత్న భండాగారం ఎందుకు తెరవలేదు? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది 1000 పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాథుని కొలువులో ఏం జరుగుతోంది? ఇప్పుడే ఈ చెక్క పెట్టెలు తెరుచుకోవడానికి కారణం ఏంటి? అసలు ఆ సంపదను లెక్కించడం అంత ఈజీనా? అక్కడున్న రహస్యం ఏంటి? దేశంలోని 4 ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి. ఈ 4ంటిని కలిపి చార్ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం. 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువుతీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నిత్యం దేవదేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు. ఇక ఏటా జూన్, జూలై నెలల్లో జరిగే జగన్నాథ రథయాత్ర ఎంతో ప్రత్యేకమైంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్థం. అంటే ముల్లోకాలను చల్లగా చూసే విష్ణుమూర్తి. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్దిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నల అందరినీ వేధిస్తుంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి, అంటే 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవదేవునికి విలువైన ఆభరణాలు, బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదలన్నింటినీ శ్రీ క్షేత్రంలోని రత్న భండాగారంలోని 3వ గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్న భాండాగారాన్ని తెరిపించినప్పుడు అందులో 597కి పైగా రకరకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైడూర్య, గోమేదిక పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు గుర్తించారు. రత్న భాండాగారంలోని రహస్య గదిగా పిలుస్తోన్న 3వ గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్ళొచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చునని 100 ఏళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. అంతా బానే ఉంది, కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్న భాండాగారంలోని 3వ గదికి 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున 3 తాళాలుంటాయి. వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక 3వ తాళం ఆలయ ప్రధాన అర్చకుడు, భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ 3 తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్న భాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. 2వ గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజా సంఘాలు పదే పదే అనుమానాలను వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ 3 తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని.
దేవాలయంలో ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్న భాండాగారానికి చెందిన 3వ గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని, అది ఎక్కడికి పోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వం పైన, ఆలయ పాలనా యంత్రాంగం పైన విమర్శలు వెల్లువెత్తాయి. 1964లో చివరిసారి 3వ గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలకపక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవదేవుడి ఆభరణాలు కానీ, సంపద కానీ ఎక్కడికి పోలేదని, పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని, అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు. అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయటపెట్టలేదు. ఆ నివేదికలో ఏముందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న 2 తాళాలతో 3వ గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అయితే 2 తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్దాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు. ప్రధాన అర్చకులైతే ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్న భాండాగారాన్ని తెరిస్తే దేశానికి అరిష్టమని హెచ్చరిస్తున్నారు. దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని, పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు. జగన్నాథుని భక్తితో కొలిచేవారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. 3వ గది తాళాలు ఎలా పోయాయో, ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాలిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాలిగలను తెరిచారు. అయితే అందులో 6 నేలమాలిగలు ఉండగా అధికారులు కేవలం 5 నేలమాలిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ 6వ నేలమాలిగే అన్నింటిలోకి కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా 5 నేలమాలిగలతో పోలిస్తే 6వ నేలమాలిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు. 6వ నేలమాలిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాలిగల్లోనే 1,20,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే 6వ నేలమాలిగలో దీనికి ఎన్నో రేట్లు ఎక్కువ, ధనరాశులు ఖచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం 6వ నేలమాలిగను ఈ రోజుకి తెరవలేదు. 6వ నేలమాలిగను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతుంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికి అరిష్టమని, దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో 5 మాలిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది 6వ మాలిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్థం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో 6వ నేలమాలిగ తెరవకూడదని నిర్ణయం చేసుకున్నారు. పూరిలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన 3వ గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే 3వ గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే 3వ గది తాళాల గురించి కానీ, రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడడం లేదని వారు అంటున్నారు. 3వ గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజానిజాలు బయటకు వస్తాయని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూలై 1978లో చివరిసారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పటి నుంచి మూసి ఉన్న రహస్య గదిని జూలై 14న తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్ష తన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. పూరిలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. జూలై 14వ తేదీలోగా రత్న భాండాగారం రహస్య గది డూప్లికేట్ తాళాన్ని కమిటీకి అప్పగించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ యంత్రాంగం ప్రధాన అధికారిని కమిటీ ఆదేశించింది. డూప్లికేట్ తాళం పనిచేయకపోతే తాళాన్ని పగులగొట్టి రత్న భాండాగారం ఉన్న రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు. పూరి జగన్నాథుని రత్న భాండాగారం
తెరిపించి స్వామి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రత్న భాండాగారం రహస్య గది తాళం చెవి ఇదివరకు కనిపించకుండా పోయిన నేపథ్యంలో డూప్లికేట్ తాళం చెవి పూరీ కలెక్టరేట్లోని ఖజానాలో ఉందని శ్రీక్షేత్ర పాలనాధికారి చెప్పారు. రథయాత్ర సమయంలోనే భాండాగారం తెరిపిస్తామన్న జస్టిస్ రథ్ సంపద లెక్కింపు, మరమ్మతులు ఒకే చోట సాధ్యం కాదన్నారు. ఆభరణాలు మరో చోటుకు తరలించి సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యత పరిశీలన జరుగుతుందన్నారు. దీనికోసం మరిన్ని మార్గదర్శకాలు ప్రకటిస్తామన్నారు. గట్టి భద్రత మధ్య భాండాగారం వెలుపల లెక్కింపు, మరోవైపు భాండాగారం మరమ్మతులు జరుగుతాయన్నారు. దీనికి ఎంత వ్యవధి పడుతుందన్నది ఖచ్చితంగా చెప్పలేమన్నారు. 1978లో జరిగిన లెక్కింపునకు 70 రోజుల వ్యవధి పట్టిందన్నారు. ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ పనులు త్వరగా జరుగుతాయన్న అంచనా ఉందన్నారు. దీనివల్ల జగన్నాథుని సేవలు, భక్తులు దర్శనాలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గత 46 ఏళ్లుగా రత్న భాండాగారం తలుపులు తెరవకపోవడంతో అందులో పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. దీంతో జగన్నాథుని సంపద లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆలయ కింది భాగంలోని రత్న భాండాగారం తెరిచిన అనంతరం సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఓ నివేదికను అందజేయనుంది. రత్న భాండాగారం తెరవడం సాధ్యమవుతుందా లేక మళ్ళీ వాయిదా పడుతుందా అనేది చూడాలి.